సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద, ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు. అయితే ఈరోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది. ఆ రోజు మా హయాంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత 26 జిల్లాల్లో కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండాలి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం 11 మాత్రమే ఉన్నాయి. మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర 2 లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీని 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా 500 కోట్ల రూపాయలు కేటాయించి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం. గతంలో మీ అందరికీ తెలుసు, విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా 5 కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు. క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకి 150 సీట్లు చెప్పిన, అంటే 750 మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది. పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం, పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి ఉచిత వైద్యం, ఉచిత విద్య వారికి అందుబాటులో తీసుకొని వస్తే వారు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఉపయోగపడతారు, వారి కుటుంబాలు పేరు నిలబెడతారు, వారు పుట్టినటువంటి ప్రాంతాన్ని పేరు నిలబెడతారు అనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్కి తీసుకొని వచ్చి ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేశారు. ఒక కూలి పని చేసుకునేటువంటి ఒక సోదరుడు వారి కుటుంబంలో మళ్ళీ తన బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ కూలి పనే చేసుకోవాలా అనేటువంటి బాధతో, దుఃఖంతో అనేక తరాలుగా మా కుటుంబం ఇలాగే చితికిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అనేటువంటి ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, లేదా పేదలకు ఉచిత కరెంటు కానీ, లేదా 104 కానీ, 108 కానీ, పేదవాడికి వైద్యం అందక అనేక ప్రాణాలు పోతా ఉన్నాయి. ప్రాణం అంటే కేవలం ఉన్నవాడిదే కాదు, లేనివాడిది కూడా ప్రాణమే. వాడిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా నా మీద ఉంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకొని వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత ఆదర్శంగా నిలబడ్డారు. దాన్ని కంటిన్యూ చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కేవలం 11 కాలేజీలే. ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో 2019 ముందు 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 14 సంవత్సరాలు, అటు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన? ఎందుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? పేదవాడికి వైద్య విద్యని అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? ఈరోజు పిల్లలు ఎక్కడికెక్కడికో రష్యా వెళ్తూ ఉన్నారు, జార్జియా వెళ్తూ ఉన్నారు, ఫిలిప్పీన్స్ వెళ్తూ ఉన్నారు, చైనా వెళ్తూ ఉన్నారు. ఓ పేదవాడి ఇంట్లో ఒక వైద్య విద్య చదవాలనంటే ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే 1,50 లక్షల రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్య విద్య అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే, అటువంటి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా తీసుకుని వస్తే వారికి అందుబాటులోకి వస్తాయి, మరో 4,500 సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వాడిని కొనసాగించాల్సింది, దానికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా అటు నాబార్డుతో కానీ లేకపోతే ఇతర
స్కీమ్స్ ద్వారా ఫండింగ్స్ తీసుకొని వచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఆ బడ్డను కూడా లేదు. అవసరమైతే వారితో పాటు మాట్లాడుకొని ఉన్నటువంటి దాన్ని కొనసాగిస్తే సరిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రైవేట్ వారంటే మొగ్గు, కార్పొరేట్ వారంటే మొగ్గు, క్యాపిటలిస్టులు అంటే మొగ్గు, ఇవన్నీ చేసి ఈరోజు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నర్సీపట్నం మెడికల్ ఆ రోజు 30 డిసెంబర్ 2022ని ఇదే వేదిక మీద ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం విచ్చేసి ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఈ ప్రాంతం తాలూకా భౌగోళిక పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మారుతాయి, ఈ ప్రాంతానికి కూడా ఉన్నతమైనటువంటి పేరు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు 3 అంతస్తులు నిర్మాణం పూర్తయింది కాలేజీకి, 2 అంతస్తులు హాస్పిటల్ పూర్తయింది, హాస్టల్ బ్లాక్స్ ఫౌండేషన్స్ కానీ నిర్మాణంలో కానీ ఉన్నాయి. దీన్ని పూర్తి చేయడానికి మీకు ఉన్నటువంటి బాధ ఏంటి? ఎవరికి ఇచ్చేయడానికి మీరు ఈరోజు తాపత్రయపడతా ఉన్నారు? ఎందుకు పేదవాడు అంటే మీకు అసలు ఎందుకు అంత చిరాకు మీకు చంద్రబాబు నాయుడు గారు? పేదవాడి ఇంట్లో వైద్య విద్య అభ్యసించడం మీకు ఇష్టం లేదా? ఉన్నవాడిని ఇంకా డబ్బున్నవాడిని చేయాలనేటువంటి తాపత్రయమా? మళ్ళీ నిన్న